హలో అండి. వెల్కమ్ టు దర్శిత్ టాక్స్. ఇవాల్టి వీడియోలో డైట్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అలాగే డయాబెటిక్ మేనేజ్మెంట్‌లో హెల్ప్ అయ్యే ఒక మంచి లంచ్ ప్లేటర్‌ని చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇదొచ్చేసి లిటిల్ మిల్లెట్ రైస్ అండి. సామెలతో చేసిన అన్నం అనమాట. సో, ఈ అన్నాన్ని నేను పాలక్, పన్నీర్, కొన్ని కుకుంబర్ స్లైసెస్, కర్డ్‌తో తీసుకున్నాను. సో, ఈ రైస్ ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దామా? సో, యూజువల్‌గా అయితే ఏ మిల్లెట్ అయినా కానీ ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ కుక్ చేసుకోవాలండి. అట్‌లీస్ట్ ఒక 8 అవర్స్ నానపెట్టుకోవాలనమాట. ఏదైనా గ్యాసెస్ ఉంటే రిలీజ్ అయిపోతాయన్నమాట. మంచిగా డైజెస్ట్ కూడా అవుతాయి. సో, ఫస్ట్ మిల్లెట్‌లో కొంచెం దుమ్ము ఎక్కువ ఉంటుందండి, మట్టి. సో, రైస్‌ని ఎలా వాష్ చేసుకుంటామో దానికంటే కొంచెం ఎక్కువ వాష్ చేసుకొని చూడండి ఎంత మురికిగా ఉన్నాయో. చిన్న చిన్న గింజలు కదండీ! మట్టెక్కువ వచ్చేస్తుందనమాట. అలాగే తెచ్చుకునేటప్పుడు కూడా కొంచెం బాగా క్లీన్ చేసినవి తెచ్చుకోండి. అప్పుడు తినేటప్పుడు కూడా మీకు ఎక్కడ కూడా ఇసుక లాంటి మట్టి కానీ తగలకుండా బావుంటుందనమాట. సో, నీట్‌గా 2, 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక 1కి 2 కప్పులు వాటర్ యాడ్ చేసేసుకోండి. నైట్ సోక్ చేసేసుకొని మార్నింగ్ కుక్ చేసేసుకుంటే మీకు లంచ్‌కి ఈజీ అయిపోతుందనమాట. మిల్లెట్ మనకి ఫుల్‌నెస్ ఇస్తూ అలాగే సడన్ గ్లూకోజ్ స్పైక్స్ ఇవ్వదనమాట. సో, దానివల్ల మనం కొంచెం యాక్టివ్‌గా ఉంటాము. అలాగే మిల్లెట్ హెల్తీ అని చెప్పేసి దీంట్లోకి తీసుకునే కర్రీస్‌లో బాగా ఆయిల్ ఏసేసుకొని కుక్ చేసుకోకండి. ఒక్క పర్సన్‌కి 1 డే 1 మీల్‌లో 1 స్పూన్ ఆఫ్ ఆయిలే యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ మనం యూజువల్‌గా వైట్ రైస్, చపాతీలోస్‌కి ఎలాంటి కర్రీస్ అయితే కుక్ చేసుకుంటామో అవే కర్రీస్, స్పెషల్‌గా ఏమీ లేదు. అవే కర్రీస్ కుక్ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే కొంచెం మనకి వీటిలో టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెము కారం, ఉప్పు కొద్దిగా మంచిగా ఉండే కర్రీస్ ప్రిఫర్ చేయొచ్చు. పప్పు, గుత్తి వంకాయ కర్రీ, ఆలు, పన్నీర్, పాలక్ పన్నీర్, చిక్కుడుగాయ, బీన్స్, క్యారెట్ ఇవన్నీ ఏవైనా బానే ఉంటాయి. కాకపోతే ఎక్కువ కూర అనేది ఎక్కువ కలుపుకోవాలి. అప్పుడు మీకు రుచిగా ఉంటది. ఇప్పుడు రైస్‌లోకి మనం కొంచెం కర్రీ కలుపుకున్నా బావుంటుంది. కానీ మిల్లెట్‌లోకొచ్చేసి ఎక్కువ కర్రీ కలుపుకోవాలి. అప్పుడు టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే వీటి టేస్ట్ ఏమి ఉండదు. నార్మల్‌గా ఉంటాయి. మనకు వచ్చేదంతా కర్రీలో నుంచి రావాలి. దట్ ఈస్ గుడ్ ఆల్సో. ఎప్పుడైనా గానీ మనం ఏ రైస్ తిన్నా, ఏ రోటీ తిన్నా 1 పోర్షన్ ఉంటే దానికి 2, 3 టైమ్స్ కర్రీ ఉండాలనమాట. క్యాలరీస్ కౌంట్ చేసుకోండి. పోర్షన్స్ కౌంట్ చేసుకొని ఆల్వేస్ క్వాంటిటీ మనం ఎంత తింటున్నామో దానికి డబల్ కర్రీ ప్రిఫర్ చేయాలి. సో, దీన్ని నేనైతే పాలక్ పన్నీర్, కొన్ని స్లైసెస్ కుకుంబర్, కొంచెం కర్డ్‌తో తీసుకున్నాను. సేమ్ పెరుగన్నం కూడా అందరూ డైట్ స్టార్ట్ చేస్తారు కానీ దాన్ని కంటిన్యూ చేయరండి. మనం ఈ లాంగ్ టర్మ్‌లో ఏది ఫాలో అవ్వగలుగుతామో అదే ఫాలో అవ్వాలి. చిన్నప్పటి నుంచి మనం రైస్ తిన్నాం కదా! ఆ రైస్ ప్లేస్‌లో వైట్ రైస్ ప్లేస్‌లో మిల్లెట్ రైస్ యాడ్ చేసుకున్నాం. అంతే కొత్త కొత్తగా ఏం ట్రై చేయట్లేదు. మైండ్ కూడా రాను రాను యాక్సెప్ట్ చేస్తుంది. యూజువల్‌గా మిల్లెట్స్‌ని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. మా నాన్నగారైతే చిన్నప్పుడు వీటిని గేదెలకి పెట్టేవాళ్ళు మా ఊర్లో అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అవే మిల్లెట్స్ మా నాన్నగారు డయాబెటిస్ మేనేజ్మెంట్‌కి యూజ్ చేస్తారు. 10 ఇయర్స్ పైగా మిల్లెట్స్ తింటూ డైట్, ఎక్సర్సైజ్‌ని ఫాలో అవుతూ టాబ్లెట్స్ తక్కువ ఎప్పుడో మంత్లీ వన్సో లేదంటే అకేషనల్లీ టాబ్లెట్ వేసుకుంటూ గ్లూకోజ్ లెవెల్స్‌ని మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఇక నా లైఫ్‌లో మిల్లెట్స్ అయితే ఒక మహా అద్భుతమే చేశాయండి. నేను ఒక పెద్ద ఫిట్ పర్సన్నే కాదు. స్కూల్‌లో అయితే ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని ప్రేయర్‌లో. అలాంటిది నేను ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్‌గా కన్సీవ్ అయ్యాను. నార్మల్ డెలివరీ అయ్యాను. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇది ఎలా సాధ్యమైందో మీకు నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం దర్శిత్ టాక్స్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.